తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలపై ఎలాంటి భారం వేయకుండానే గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకునేందుకు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే మొదట జీహెచ్ఎంసీ ఏరియాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇప్పటికే ఆదాయాన్ని పెంచుకోవడానికి కసరత్తు చేస్తున్న బల్దియా, ముంబై, బెంగళూరు మెట్రోపాలిటన్ నగరాల తరహాలో వాటర్, కరెంట్, ప్రాపర్టీ ట్యాక్స్లకు సంబంధించి కామన్ బిల్ తీసుకురావాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన చర్యలు ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ను రెడీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన తర్వాత ఆయన చేతుల మీదుగానే ప్రారంభించబోతున్నారు. వాటర్, కరెంట్, ప్రాపర్టీ ట్యాక్స్ల కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా జీహెచ్ఎంసీ ఏరియాను ఎంపిక చేసింది. గ్రేటర్ హైదరాబాద్లో 19.40 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్లున్నాయి. ఇంకా ట్యాక్స్ నెట్వర్క్ పరిధిలోని బిల్డింగ్స్ లక్షల్లో ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. అయితే జీహెచ్ఎంసీకి రెసిడెన్షియల్ కేటగిరీలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న భవన యజమానులు వాటర్ బిల్, కరెంటు బిల్లును కమర్షియల్ కేటగిరీలో చెల్లిస్తున్నారని గుర్తించారు. విద్యుత్ శాఖ నుంచి కమర్షియల్ కరెంటు మీటర్స్ ను వినియోగిస్తూ జీహెచ్ఎంసీకి రెసిడెన్షియల్ పన్ను చెల్లిస్తున్న సుమారు 93,000 ప్రాపర్టీలను గుర్తించారు. ఇక వీటిని కమర్షియల్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడంతో పాటు ట్యాక్స్ పరిధిలోని మరో 70,000 భవనాలు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. వీటి నుంచి 600 కోట్ల వరకు ట్యాక్స్ వసూలవుతుందని అధికారులు అంచనా వేశారు.